మనకు అన్యాయం చేసిన, మనకి ఏదైనా ఒక కొంచెం కీడు చేస్తే, ఒక కీడు కూడా కాదు, ఒక్క మాట మనల్ని ఎవరన్నా అంటే మనం ఓర్చుకోగలుగుతున్నామా? మనము సహించుకోగలుగుతున్నామా? మనము నిదానంగా ఉండగలుగుతున్నామా? మృదు స్వభావం అసలు మనలో ఉన్నదా? మనమే జగడాలకు వెళ్ళి గొడవలు పెట్టుకుంటూ పెద్దగా అరుస్తూ చిన్న ఇష్యూస్ని కూడా పెద్ద ఇష్యూలు చేసి తగాదలకి మనం ముందు ఉంటున్నామేమో ఒకవేళ మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు అయితే మృదు స్వభావి, నిదానస్తుడు, సహించేటటువంటి వాడు, సహనం కలిగినటువంటి వాడు ఇస్సాకు అని మనము తెలుసుకోగలం. మన జీవితాల్లో ఆశీర్వాదం రాకపోవటానికి కారణం ఏంటంటే, మన జీవితాల్లో దీవెనలు పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే తొందరపడి కోపపడటం, చిన్న విషయాల్ని పెద్దగా భూతార్థంలో పెట్టి చూడటం, అనవసరమైనటువంటి తగాదలకు